హలో నేను మీ ప్రియాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ట్యుటోరియల్ వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ ఆరెంజ్ లెహంగా వేసుకుంటున్నాను. సో ఈ ఆరెంజ్ లెహంగాకి నేను మేకప్ ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తాను. అండ్ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి లైక్ మీరు ఎప్పుడైనా ఆరెంజ్ శారీ, ఆరెంజ్ డ్రెస్ లైక్ వేసుకున్నప్పుడు మీరు మేకప్ ఎలా వేసుకోవచ్చో ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గో. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ సీరం అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇండల్జియో నుంచి క్వెంచ్ తీసుకున్నాను. జస్ట్ టేక్ ఫ్యూ డ్రాప్స్ లైక్ 1 to 2 డ్రాప్స్ తీసుకొని లైక్ అప్లై చేసుకోండి. ఈరోజు నా ఫేస్ చాలా డ్రై అనిపిస్తుంది. సో అందుకే కొంచెం సీరం లాగా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. సో దానికోసం నేను క్లినిక్ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. సో ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ఎంత బాగుంటుందంటే లైక్ నాకు చాలా ఇష్టం. లైక్ లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ లైక్ గ్రీజీగా అనిపించదు. సో నాకు అందుకే చాలా నచ్చుతుంది మాయిశ్చరైజర్. సో మీకు దొరికితే కనుక ట్రై చేయండి, ఎందుకంటే ఇది అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా. సో దొరికితే ప్లీజ్ ట్రై చేయండి. ప్రెప్ అనేది చాలా మంచిగా ఉండాలి. ఎంత గ్లో వస్తుంది కదా. సో మంచి లైట్ వెయిట్ ఉంటుంది. నాకు మంచిగా అనిపిస్తుంది మాయిశ్చరైజర్. ఏదో నా ఫేస్ మీద ఉంది అన్నట్టు అనిపించదు. సో అందుకే చాలా నచ్చుతుంది. ఓకే, ఏమైందని భయపడకండి, ఇట్స్ జస్ట్ ఐ ప్యాచెస్. నాకు కొంచెం అండర్ ఐస్ ఇంకా డ్రై అనిపించింది, అందుకని నేను ఐ ప్యాచెస్ పెట్టుకున్నాను. మీరు స్టెప్ స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఐ మేకప్ వేసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఐ ప్యాచెస్ పెట్టేసుకున్నాను కదా. తర్వాత నేను ఐ మేకప్ కోసం నేను కన్సీలర్ తీసుకుంటున్నాను. 2 ఫేస్ కన్సీలర్ తీసుకుంటున్నాను. సో జస్ట్ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి కవర్ చేయడానికి అప్లై చేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. మీరు ఫింగర్స్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కన్సీలర్ అయితే అప్లై చేసేసుకున్నా. తర్వాత నేను దీని మీద పౌడర్ అప్లై చేస్తా. సో ఇక్కడ దానికోసం నేను లారా మెర్సియర్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఏ పౌడర్ ఉంటే అది అప్లై చేసుకోండి. సో మీరు ఇదే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని కాదు, లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్, బట్ స్టెప్స్ ఇలా ఫాలో అవ్వండి. సో పౌడర్ అయితే అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఐ షాడో అప్లై చేద్దాము. సో నెక్స్ట్ ఐ షాడో కోసపు నేను ఇక్కడ ప్యాలెట్ తీసుకున్నాను. ఇలాంటి ఆరెంజ్ షేడ్ ఉన్న ఏ ప్యాలెట్ అయినా తీసుకోండి. అండ్ తర్వాత బ్లెండ్ చేస్తా. సో నెక్స్ట్ నేను ఇలాంటి ఆరెంజ్ షేడ్ ఉన్న పెన్సిల్ తీసుకుంటున్నాను. లైక్ మీరు ఈ స్టెప్ని స్కిప్ కూడా చేయొచ్చు, డైరెక్ట్ గ్లిటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ నేను ఐలైట్ మీద అప్లై చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆరెంజ్ షిమ్మర్ లాంటిది తీసుకుంటున్నాను. మీ దగ్గర అలాంటిది ఏమున్నా ఆరెంజ్ కలర్లో తీసుకొని జస్ట్ అప్లై చేసుకోండి. మీరు ఫింగర్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఫింగర్తో చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. నెక్స్ట్ నేను కొంచెం ఆరెంజ్ లైక్ డీపర్ షేడ్ ఉన్న ఆరెంజ్ కొంచెం తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు లైక్ ఇక్కడ కొంచెం డీపర్ ఆరెంజ్ షేడ్ తీసుకుంటున్నాను. అండ్ తర్వాత బ్లెండ్ చేస్తున్నాను. సో బ్లెండ్ చేసాక లుక్ ఇలా వస్తుంది. సో ఇక్కడ నాకు ఇంకొంచెం గ్లిటర్ కావాలనిపించింది, అందుకే నేను కొంచెం లూజ్ గ్లిటర్ తీసుకుంటున్నాను. మ్యాక్లో నుంచి లూజ్ గ్లిటర్ దొరుకుతుంది కదా. సో అది నేను అప్లై చేసుకుంటాను. కింద నేను ఐ ప్యాచెస్ పెట్టుకున్నాను, సో దట్ గ్లిటర్ దాని మీదనే పడేతాను. యా, లుక్ ఎట్ దాట్ షైన్. మీ దగ్గర గ్లిటర్ ఉంటే అప్లై చేసుకోండి, లేకపోతే ఈ స్టెప్ ఆప్షనల్. సో ఐ షాడో అప్లికేషన్ అయిపోయింది. దీని తర్వాత ఎండింగ్లో మనం కొంచెం ఐలైనర్ అవన్నీ అప్లై చేసుకుందాము.
నెక్స్ట్ నేను కరెక్టర్ అప్లై చేస్తాను ఐ షాడో తర్వాత. సో దానికోసం నేను ఎల్ఫ్ కాస్మెటిక్స్ కరెక్టర్ తీసుకున్నాను. ఎల్ఫ్ మీనింగ్ తెలుసా? లైక్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఐస్, లిప్స్ అండ్ ఫేస్ తెలుసా? అండ్ తర్వాత దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకుందాము. సో నేను పైన ఐలిడ్ మీద ఏమైతే కన్సీలర్ అప్లై చేస్తానో అదే కన్సీలర్ యూజ్ చేస్తాను, టూ ఫేస్ కన్సీలర్. అండ్ తర్వాత మళ్ళీ దీన్ని బ్లెండ్ చేసుకోవాలి బ్రష్ తీసుకొని. ఎక్కడైతే పిగ్మెంటేషన్ అనిపిస్తుందో అక్కడ అప్లై చేసి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫౌండేషన్ అప్లై చేస్తాను, కన్సీలర్ అప్లై చేస్తాను. సో బ్లెండింగ్ అయిపోయాక ఇలా కనిపిస్తుంది. నేను ఫౌండేషన్ కోసం నార్స్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫౌండేషన్. సో జస్ట్ అప్లై. అలాగే మొత్తం ఫేస్ అప్లై చేసేసుకోండి. సో ఫౌండేషన్ అప్లై చేశాక ఇలా ఉంటుంది బేస్. అండ్ తర్వాత నాకు కొంచెం లైక్ నా ఫేస్ అంతా ఫ్లాట్ అనిపిస్తుంది, అందుకని కొంచెం వార్మ్త్ కోసం లైక్ బ్రాంజర్ లాగా తీసుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ రేర్ బ్యూటీ. కొంచెం హ్యాండ్ పైన పెట్టేసుకొని లైక్ కాంటూరింగ్ లాగా చేసుకుంటాం మోస్ట్లీ. లైక్ మరీ ప్లెయిన్గా ఫ్లాట్గా కనిపించకుండా లైక్ కొంచెం డెప్త్, మీ ఫేస్ డెప్త్ కనిపించాలి అంటే లైక్ కొంచెం వార్మ్త్ అనేది వస్తుంది ఫేస్లో. అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ నేను వచ్చేసి బ్లష్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ దానికోసం షార్లెట్ టిల్బరీ పిల్లో టాక్ బ్లష్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ వెనకాల పెట్టేసుకొని జస్ట్ అప్లై చేసేసి బ్లెండ్ చేసేసుకోండి. ఫింగర్స్తోనే చేసుకోవచ్చు, లేకపోతే బ్రష్తోనే కూడా చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేస్తే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కొంచెం బ్లష్, అండ్ న్యాచురల్ లుక్ కూడా వస్తుంది. నెక్స్ట్ నేను పౌడర్ అప్లై చేసుకుంటున్నా. దానికోసం నేను హుడా బ్యూటీ పౌడర్ తీసుకుంటున్నాను. సో జస్ట్ పఫ్ తీసేసుకొని డైరెక్ట్గా మంచిగా పౌడర్ అప్లై చేసుకోండి. హుడా బ్యూటీ పౌడర్ చాలా బాగుంటుంది, లైక్ మంచిగా థిన్గా మిల్ చేస్తారు. సో మంచిగా ఉంటుంది. అప్లై చేసినాక మీ ఫేస్ ఏమంటారు లైక్ సాఫ్ట్ బ్లరీ లుక్ వస్తుంది. సో నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ ఇప్పుడు నేను ఐబ్రోస్ చేసుకుంటాను. దానికోసం నేను ప్యాక్ ప్యాలెట్ తీసుకున్నాను. దీంట్లో మంచి షేడ్స్ ఉంటాయి, లైక్ కూల్ టోన్ షేడ్, బ్లాక్. సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ ఇలాగే ఐబ్రోస్ ఇంకో సైడ్ కూడా చేసేసుకోండి. సో నెక్స్ట్ నేను పౌడర్ బ్లష్ అప్లై చేస్తాను. దానికోసం నేను ప్యాక్ స్పాట్లైట్ బ్లష్ తీసుకుంటున్నా. ఈ ప్యాలెట్ మంచిగా ఉంటుంది, లైక్ యూ హ్యావ్ ఆల్ దీస్ షేడ్స్. సో మీరు ఏ షేడ్స్ అయినా పిక్ చేసుకోవాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో దే హ్యావ్ సో మెనీ షేడ్స్ ఇన్ ఇట్. సో నేను ఇక్కడ ఈ ఆరెంజెస్ షేడ్ తీసుకున్నా. ఇక ఫ్రెష్ లుక్ రావాలంటే బ్లష్ అప్లై చేస్తేనే వస్తుంది. సో నెక్స్ట్ నేను లోవర్ లాష్ లైన్ ఐ షాడో అప్లై చేస్తున్నాను. దానికోసం నేను ప్యాట్రిక్ టా నుంచి ఈ షేడ్ తీసుకుంటున్నా. లైక్ లైట్గా అప్లై చేసుకోండి. అండ్ కింద పౌడర్ ఏంటని కంగారు పడకండి, నాకు ఫాల్ అవుట్ కాకుండా కొంచెం పౌడర్ అప్లై చేస్తే డైరెక్ట్ డస్ట్ ఆఫ్ చేయొచ్చు కదా. అండ్ తర్వాత కొంచెం ఐలైనర్ అప్లై చేస్తాను. సో తర్వాత కింద మనం చేశాక నెక్స్ట్ మనం ఐలైనర్ అప్లై చేస్తాం. సో సేమ్ ప్యాట్రిక్ టా ప్యాలెట్లో బ్లాక్ ఐలైనర్ ఉంది, ఐఎమ్ యూజింగ్ ద సేమ్ వన్. సో నెక్స్ట్ ఇలాంటి బ్రష్, యాంగిల్ బ్రష్ తీసుకొని ఐలైనర్ అప్లై చేద్దాము. లైక్ మెల్లిగా అప్లై చేసుకోండి, ఫాస్ట్గా చేయకండి. నాకు ఎంతమందికి ఐలైనర్ అప్లై చేయడం చాలా ఇష్టం ఉంటుంది నాకు కమెంట్లో మెసేజ్ చేయండి. సో ఐలైనర్ అప్లై చేసుకున్నాం. సేమ్ ఇదే ఇలాగే ఈ ఐస్కి కూడా అప్లై చేసుకోండి. లుక్ ఎట్ ద డిఫరెన్స్.
నెక్స్ట్ మనం మస్కారా అప్లై చేద్దాము lashes-కి. లుక్ ఎట్ దాట్ ఆఫ్టర్ డూయింగ్ ద ఐలైనర్. సో మంచిగా lashes-కి అప్లై చేసుకోండి. సేమ్ ఈ ఐకి కూడా అలానే అప్లై చేయండి. లుక్ ఎట్ దాట్. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అప్లై చేస్తాను. సో ఈ స్టెప్స్ కొంచెం మంచిగా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ నేను మేకప్ ఫర్ ఎవర్ పెన్సిల్ తీసుకుంటున్నాను వర్స్టైల్ చెస్ట్నట్ షేడ్లో. సో మీకు అన్ని ప్రోడక్ట్స్ షేడ్స్ అండ్ ప్రోడక్ట్ లింక్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను పక్కా మీకు పంపిస్తాను. సో ఫస్ట్ నేను మంచి లైన్ చేసుకుంటాను లిప్స్ని. ఐఎమ్ టేకింగ్ మై మిర్రర్. లుక్ ఎట్ దాట్ కలర్. దిస్ ఇస్ సో ప్రెటీ. నా లిప్ షేడ్ లాగానే ఉంది. సో మంచిగా ఉంది ఆ కలర్. సో దీన్ని కొంచెం మనం ఆరెంజ్ షేడ్లో చేసుకుందాం. దానికోసం నేను జార్జియో అర్మానీ లిప్ పవర్ మ్యాట్ తీసుకుంటున్నాను. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ నాట్ ఆరెంజిష్, లైక్ ఇదే షేడ్ ఉంటుంది, కొంచెం లైటర్ షేడ్ అండ్ ఇంకొంచెం లైటర్ ఆరెంజ్ కావాలి. సో నా దగ్గర లైక్ నేను ఆల్రెడీ ప్యాలెట్స్లో నేను కొంచెం లిప్స్టిక్స్ అన్నీ డిఫరెంట్ లిప్స్టిక్స్ అన్నీ పెట్టుకున్నాను. సో దాంట్లో నేను కొంచెం లైటిష్ ఆరెంజ్ షేడ్ తీసుకుంటాను. సంథింగ్ లైక్ దిస్ అండ్ దిస్ కొంచెం మిక్స్ చేస్తాను. అలా మిక్సింగ్ లిప్స్టిక్స్. సో కొంచెం లైక్ నాకు ఆ ఆరెంజ్ షేడ్ నాకు వస్తుంది మంచిగా. సో ఇంకొంచెం మిక్స్ చేస్తాను. నాకు ప్యూర్ ఆరెంజ్ అవసరం లేదు, ప్యూర్ ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటున్నా కాబట్టి ప్యూర్ ఆరెంజ్ అవసరం లేదు, లైక్ హింట్ ఆఫ్ ఆరెంజ్ కావాలి నాకు. సో లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ షేడ్. చూడండి ఎంత బాగుంది కదా షేడ్. లైక్ సటిల్గా టూ మచ్గా కాకుండా సటిల్గా ఉంది. ఇది నా ఫైనల్ లుక్. ఇది నా ఫైనల్ లుక్. అండ్ ఈ హాఫ్ సారీకి మంచిగా సెట్ అండ్ జుమ్కాస్ పెట్టేసుకున్నాను. నాకు జుమ్కాస్ అంటే చాలా ఇష్టం, లైక్ ట్రెడిషనల్ లుక్స్కే ఎస్పెషలీ ఆ తెలుగు అమ్మాయి వైబ్ వస్తుంది. సో మీకు ఈ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ లుక్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ చాలా చేస్తాను మీకోసము. అండ్ మీకు ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు లింక్స్ పంపిస్తాను. అండ్ until then, bye-bye. See you in my next video.